జేఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. పలాస జిల్లాగా చేయకపోతే నా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతానని పలాస వాస్తవీయులు దువ్వాడ శ్రీధర్ బాబా శ్రీకాకుళం జిల్లా మరికొత్త జిల్లా అవతరించిందని, ఉత్తరాంధ్రలోని పలాస కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దువ్వాడ శ్రీధర్ బాబా బీబీఎస్ న్యూస్కి తెలిపారు. అదే జరిగితే శ్రీకాకుళం జిల్లాలోని ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు పాలనాపరమైన ఇబ్బందులు తప్పినట్లే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 193 కిలోమీటర్ల మేర సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. జాతీయ రహదారితో పాటు రైల్వే లైన్ కూడా ఉంది. అయితే పలాస, ఇచ్చాపురం వంటి శివారు నియోజకవర్గాల ప్రజలు జిల్లా కేంద్రం శ్రీకాకుళం రావాలంటే గంటల తరబడి ప్రయాసలకు, ఇబ్బందులకు గురి కావాల్సిందే. అదే పలాస కేంద్రంగా జిల్లాని ఏర్పాటు చేస్తే పాలనాపరంగా సౌలభ్యం కలుగుతుందని దువ్వాడ శ్రీధర్ బాబా స్థానిక ప్రజలు, పలాస నడి రోడ్డు ప్రజలు ధర్నా చేస్తున్నారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా జేఎన్టీవీ న్యూస్ ఛానల్ సీఈఓ చింతాడ జనార్దనరావు. విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత మన రాష్ట్రం 13 జిల్లాలు ఉండేది. 13, 26, 26 తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 జిల్లాలు పెంచుతా ఉన్నారు. 31కి వెళ్లాల్సింది. దురదృష్టవశాత్తు ఆ 5 పెంచిన జిల్లాల్లో ఫస్ట్ పలాస జిల్లాని ప్రకటించి క్యాబినెట్ మీటింగ్లో తప్పించేశారు. ఇది మా ప్రాంతీయులకి చేరనే అన్యాయం. ఈరోజు 12 జిల్లాల్ని పూర్వం 12 జిల్లాల్ని 28 జిల్లాలు చేశారు. ప్రతి జిల్లాల్ని 2 అంతకు మించి చేసుకున్నారు. ఒక్క శ్రీకాకుళం జిల్లా ఒక్కటిగా ఉండిపోవడం వలన రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి నిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి నిధులు కానీ మాకు షేరింగ్లో విపరీతం మేము నష్టపోతున్నాం. శ్రీకాకుళం జిల్లా ఒక్కటిగా వెనుకబాటుతనానికి గురి చేసి అలాగే వెనక్కి నెట్టివేయడం వలన మేము తీవ్రంగా నష్టపోతున్నాం. రేపు భావితరాలకి ఇది తీరని అన్యాయం జరగబోతుంది. కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం ఏమైతే హామీ ఇచ్చిందో 5 జిల్లాలు ప్రకటిస్తామన్నారు. దాంట్లో మొట్టమొదటి జిల్లాగా పలాసగా ప్రకటిస్తామన్నారు. ఖచ్చితంగా ఆ పలాసని ప్రకటించాలని మేము వినయపూర్వకంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ కోరుకుంటున్నాం. లేని ఎడల ఆల్రెడీ పలాస, ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం మా ప్రాంత ప్రజలందరం కూడా కలిసి జిల్లాని సాధించుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇది ప్రజల్లో గట్టిగా ఉంది. ఇది కావాలి, జిల్లా మాకు రాకపోతే మేము అన్యాయానికి గురవుతాం అనే ఒక విప్లవం ప్రజల్లో స్టార్ట్ అయింది. ఇది ఖచ్చితంగా మాకు జిల్లా ఇచ్చి తీరాల్సిందే అని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ ఒక డెడ్ లైన్ పెడుతున్నాం, ఒక 20-30 రోజుల్లో మేము ఫిబ్రవరి వరకు చూసి ఒకవేళ జిల్లాని ప్రకటించకపోతే ఈ పలాసలో మేము ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియపరచుకుంటున్నాను.